హాయ్ ఫ్రెండ్స్, మొన్న రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల దీక్షలో ఉండి కడపలోని ఒక ఫేమస్ దర్గాని విజిట్ చేశారు. ఇది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఒక హిందూ అయి ఉండి అందులోనూ అయ్యప్ప దీక్షలో ఉండి అసలు రామ్ చరణ్ అనే వాడు దర్గాకి ఎలా వెళ్తాడు అని చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. అసలు స్వామిమాలలో రామ్ చరణ్ గారు దర్గాని సందర్శించుకోవడం కరెక్టేనా? రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళి తప్పు చేశాడా? సనాతన ధర్మాన్ని కించపరిచినట్టు రామ్ చరణ్ ప్రవర్తించాడా? ఇప్పుడు మాట్లాడుకుందాం. సనాతన ధర్మం గురించి నాకు తెలిసిన మరియు నేను తెలుసుకున్న కొన్ని అంశాలను బట్టి రామ్ చరణ్ గారు చేసిన తప్ప లేదా కరెక్టేనా అని ఈ వీడియోలో మాట్లాడుకుంటే, మన హిందూ సనాతన ధర్మం మనకు తెలియజేసేది ఒకటే: మన మతాన్ని పూజించు, పరమతాన్ని గౌరవించు. ఇక్కడ రామ్ చరణ్ గారు కడపలోని దర్గాని సందర్శించే ముందు విజయదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించిన తర్వాత కడపలోని పెద్ద దర్గాని విజిట్ చేశారు. అయితే అయ్యప్ప స్వామి మాలలో ఉండి ఇలా దర్గాని దర్శించడం మహాపాపం, అపచారం అని అంటున్నారు కొంతమంది రామ్ చరణ్ కి ఆపోజిట్ గా మాట్లాడే యాంటీ ఫ్యాన్స్. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అయ్యప్ప స్వామి మాలలో ఉన్న అయ్యప్ప స్వాములు కూడా స్వామివారిని దర్శించుకునే ముందు శబరిమలలోని వావర్ మసీద్ని సందర్శించుకున్న తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ లేదా ఎంతవరకు తప్పు అని ఎందుకు క్వశ్చన్ చేయరు? మాల వేసుకున్న తర్వాత భక్త స్వాములు కఠిన నియమ నిష్టలతో ఉండాలని చెబుతుంటారు. అలాంటప్పుడు స్వాములు వావర్ మసీదుని ఎందుకు సందర్శించుకుంటారు? అందులో తప్పు కనిపించినప్పుడు కేవలం రామ్ చరణ్ గారు మాల వేసుకొని ఒక దర్గాకి వెళ్ళాడు అని ఖండించడంలో, వాదించడంలో ఉన్న అంతరార్థం ఏంటి? నేను ఈ విషయంలో రామ్ చరణ్ గారిని వెనకేసుకోవడం లేదు. బట్ కొంతమంది రూల్స్ పాటించరు కానీ రూల్స్ పెడుతుంటారు అన్నట్టుగా ఉంది. ఇక్కడ రామ్ చరణ్ గారు దర్గాని సందర్శించడంలో మత సామరస్యం అనేది ఉలిక్కి పడుతుంది. బట్ కొంతమందికి ఇది కనిపించదు. ఒక మాలలో ఉన్న వ్యక్తి ఒక ముస్లిం మతానికి సంబంధించిన మతపరమైన ప్రాంతానికి వెళ్ళి సందర్శించాడు అంటే ఇక్కడ మతపర సమతౌల్యత, జాతి భేదం, మత భేదం లేదు. మనమంతా ఒకటే, మనుషులమంతా ఒకటే, మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అనే ఒక చక్కటి సందేశాన్ని రామ్ చరణ్ గారు ఇచ్చారు అనేది నా ఒపీనియన్. ఇక్కడ నా ఒపీనియన్ కొంతమందికి నచ్చవచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఒక్కసారి కూడా భక్తిని ప్రదర్శించని వారు, ఒక్కసారి కూడా మాల వేయని వారు కూడా రామ్ చరణ్ గారు చేసిన తప్పు, నేరం అని అంటుంటే కొంచెం వింతగా అనిపిస్తుంది. చాలా మంది ముస్లిమ్స్ కూడా మన వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. వినాయకుడిని, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే కొంతమందికి క్వశ్చన్ చేసేది ఏంటంటే, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా ఒక దర్గా ఉంది. అక్కడ కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు దర్గాని సందర్శిస్తారు. మరి అక్కడ ఇప్పటి వరకు కూడా దర్గాని ఎందుకు ఉంచారు? మన దేవుని సన్నిధిలో పరమత దర్గా ఎందుకు? ఇలా తవ్వుకుంటూ పోతే ముస్లింలు కట్టించిన చార్మినార్లో అమ్మవారి దేవాలయం ఎందుకుంది? మనం మతం ముసుగులో ఒక మనిషిని టార్గెట్ చేసి నెగిటివ్ చేయడంలో ముందుంటాం. రామ్ చరణ్ గారు స్వయాన ఆంజనేయ స్వామి భక్తుడు. అనేక సార్లు అయ్యప్ప స్వామి వారి మాల వేశాడు. ఆయనకి మాల వేసిన గురువు గారికి తెలియదా రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళాలా వద్దా అని? సో నేను ఇక్కడ రామ్ చరణ్ గారికి సపోర్ట్గా మాట్లాడడం లేదు. మతం ముసుగులో మనం మనల్ని తక్కువ చేసుకోకూడదు. రామ్ చరణ్ గారు చేసిన మంచి పనులు ఎవరికి కనిపించవు, బట్ విమర్శించడంలో ముందుంటారు అందరూ. సో ఇక్కడ రామ్ చరణ్ గారి తప్ప ఆర్ ఒప్ప అని నేను అనడం లేదు. మతాలు వేరు కావచ్చు, బట్ మనుషులు అందరం ఒకటే. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.